సో అమ్మ మరి ఆ టైంలో మీరు ఒక పొలిటికల్ ఫ్యామిలీ కూడా మీది. అవును, పొలిటికల్ ఫ్యామిలీ, సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. మిమ్మల్ని ఎవరు ఇష్టపడి ముందుకు వచ్చారా ఎవరైనా? మీరు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీరు ఎవరినైనా, అంటే సహజం కదమ్మా ఇదంతా, కామన్. అప్పుడు కంటే ఇప్పుడు మరీ కామన్ అయిపోయింది రండి. అంటే అప్పుడు కొంచెం ఒక సిగ్గు బిడియం చాలా మంది అండి మాకు భయం. ఇప్పుడు ఈ జనరేషన్లో అంటే చెప్తున్నాను నేను, తప్పు లేదు. చిన్నపిల్లలు పిల్లలు అంటే నీకు బాయ్ ఫ్రెండ్ లేడా అని అడుగుతారు అమ్మాయిని. అబ్బాయిని వచ్చి నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా అని అడుగుతున్నారు. అవును, నేను నా కొడుకు అంటే అమ్మ ఇలా అడిగారే అనేవాడు చిన్నప్పుడు. అంటే అదే ఏంటి గర్ల్ ఫ్రెండ్ ఏంటి బాయ్ ఫ్రెండ్ ఏంటి, మేము ఇలా నిలబడి ఊరికి ఏదో తమాషగా మాట్లాడుకొని జోకులు వేసుకుంటే ఇలా చూసేవారు అనమాట. పత్రికల్లో కూర్చుకొని రాసేసేవారు అనమాట. అవును, ఏమీ లేదు. అదొక వాళ్ళకి అదొక కొన్ని మ్యాగజైన్స్ లో అలా రాయటం అదొక ఫ్యాషన్ అనమాట. మా గురించి ఏమంటుంది, పొద్దున్న లేస్తే తెల్లవారుజామున లేచిన దగ్గర నుంచి మేకప్ వేసుకొని డ్రెస్లు వేసుకొని వర్క్ చేసి హార్డ్ వర్క్ చేసి ఇంటికి వెళ్ళి అవన్నీ కిరీటాలు అన్నీ తీసేసి మేకప్ తీసేసి పడుకున్నామంటే మళ్ళీ ఒళ్ళు తెలిసేది కదనమాట. అలాగా చాలా టైర్డ్ అయిపోయాడమ్మా. అవును, వర్క్ హార్డ్ వర్క్, వేరే ఆలోచన తావే ఉండదు. ఎక్కడ ఉంటుంది. ఆ డ్రెస్లు వేసుకొని లవ్ సీన్ యాక్ట్ చేస్తున్నప్పుడు చూసేవాళ్ళకి ఏమో చాలా చక్కగా అబ్బా ఎంత బాగా లవ్ చేస్తున్నారు అని. ఇక్కడ గుచ్చుకుంటుంటుంది, ఇక్కడ గుచ్చుకుంటుంది. అయ్యో ఎందుకు చెప్తాను. నాకు శ్రీ మర్యాద రామన్న పిక్చర్లో, మన పద్మనాభం గారి పిక్చర్లో ఒక సాంగ్ చేశాను నేను. చాలా మంచి సాంగ్ అది ఒక నలుగురు ఉంటారనమాట. ఏ పాట మా పాడరా, నాకు పాటలు గుర్తు కాబట్టి. పాట పేరు మర్చిపోతున్నాను నేను. మర్యాద రామన్నలో వచ్చి ఏమి ఈ వింత పులకింత అని వస్తుంది. అది బాలసుబ్రహ్మణ్యం గారు ఫస్ట్ పాడిన పాట. అది ఆయన ఫస్ట్ సాంగ్. అది రావే కావ్య సుమబాల, అదే కదా. నలుగురు హీరోలు ఉంటారనమాట. ఒకటి వచ్చి శోభన్ బాబు గారు, ఒకటి కృష్ణ, ఒకటి వచ్చి హర్నాథ్, రామకృష్ణ, నలుగురు. ఒకటి సాలి కంసాలి, ఒక బ్రాహ్మణు, ఒక ఇతను అనమాట. నలుగురు. ఆ నలుగురులో ఎవరు తీసుకొని ఒక శిల్పి చెక్కుతాడు, బట్టలు వేస్తాడు, ఒక ఆయన నగలేస్తాడు, ఒకడు ప్రాణం పోస్తాడు అనమాట. ఈ నలుగురికి ఎవరు ఇది అన్నట్లుగా ఒక సాంగ్. అందులో బాలసుబ్రహ్మణ్యం గారు ఫస్ట్ పాడిన సాంగ్ నాకు ఆ పాట చాలా ఇష్టం అనమాట. సుశీలమ్మ గారు నాకు పాడారు. ఈ శోభన్ బాబు గారికి, కృష్ణకి వచ్చి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. ఆ సాంగ్ ఒకటి చాలా మంచి సాంగ్. ఆ కాలం అనుకుంటుంటే చాలా ఇదిగా ఉంటుందండి. అప్పుడు మేము యాక్ట్ చేసేటప్పుడు అనిమల్స్తో, అదే పావులు బాబోయ్, నేను ఒకటి చెప్పనా, నిజమైన పావులేనా అవి డూప్లా? భలేవారే. పావుల సంగతి చెప్తే మీరు అదిరిపోతారు. చెప్పండి ఎలాంటి పావులు ఉండేవి? నాకు ఒక కన్నడ పిక్చర్, అది తెలుగులో కూడా చూస్తాను, స్వర్ణ గౌరీ అని. ఆ పిక్చర్ నాకు దొరకలేదు కానీ నేను నాగకన్య అనమాట. ఆ పిక్చర్లో కన్నడం తెలుగు అప్పుడు రెండు లాంగ్వేజ్లు తీసేవారనమాట ఒకేసారి. నైట్ షూటింగ్, నైట్లో వచ్చి అలాగా ఫుల్ నాగకన్య డ్రెస్ వేసుకొని అలా రిలాక్స్ అయి ఉన్నాను. లైటింగ్ అంతా సెటప్ చేస్తున్నారు అనమాట. నైట్ షూటింగ్ అది చేసినప్పుడు ఇంత పెద్ద డైలాగులు నాకు కన్నడంను తెలుగు. డైలాగ్ చదువుకొని అలాగా పడుకుంటే అమ్మ షార్ట్ రెడీ అన్నాడు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి. అలా వచ్చేసరికి కెమెరా ఎలా పెట్టున్నారు, పావులు వచ్చి 2 పావులు ఇచ్చేసాడు చేతిలో. అదే ఫస్ట్ టైం నేను పావులు పట్టుకోవటం. పావు పట్టుకున్న చేతిలో పావులు ఇచ్చేసాడు నా చేతిలో పట్టుకోమని. వాడు నిద్ర మాత్రం ఇచ్చేసరికి ఇలా పట్టేసుకున్నాను. పట్టుకుంటే పావులు, అమ్మ పావులు ఇచ్చేసాడు ఏంటో బాబు అనుకొని, సొల్లుగా డైలాగ్ చెప్పండి అన్నాడు. ఏం డైలాగ్ చెప్తాం, పావులు ఇచ్చేసి డైలాగ్ చెప్పండి అంటే అది బుస్సు ఉంటుంది. అందులో నైట్ షూటింగ్, చిన్నపిల్లని నేను అప్పుడు. ఇంకా ఈ పావులు బుస్సు ఉంటుంది. ఇలా చూసి డైలాగ్ రాలే అంటున్నాను నేను, అది బుసుకుంటుంది అనమాట. ఇలా చూసి నేను అన్నాను, పావులు కన్నడం లేదా గిన్నె ముందు తెలుగు తీయి, కన్నడం అసలే డైలాగ్ జ్ఞాపకం ఉండదు, తెలుగైనా కొద్దిగా జ్ఞాపకం పెట్టుకొని చెప్పచ్చు, పావులు ఇచ్చేసి వచ్చి కన్నడం షాట్ తీసేలాగా ముందు తెలుగు తీయి అన్నాను. పట్టుకున్నాడు. అది ఇలా పట్టుకున్నాను. తీస్తున్నప్పుడు ఆ స్టూడియోలో నైట్ షూటింగ్ జరుగుతుంది. పైన లైట్లు ఉంటాయి కదా, అవును, ఫోకస్ లైట్లు ఇవ్వడం. ఒక లైట్ బాయ్ ఏం చేశాడు, పైనుంచి దప్పని పడిపోయాడు కింద. నైట్ షూటింగ్ 2 గంటలకి. అమ్మ బాబోయ్. పోయేసరికి దప్పని సౌండ్ వచ్చేసరికి అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు అక్కడికి. నన్ను వదిలేసరి మర్చిపోయారు. డైరెక్టర్, కెమెరామెన్ అందరూ వెళ్ళిపోయేసరికి నేను పావులు పెట్టుకున్నాను.
ఇదేంటి అందరూ ఉండిపోయారు, నా చేతిలో పాములు ఉన్నాయి, వదులుతే అది ఎక్కడ వెళ్ళిపోతుందో సెట్ నుంచి భయం, వదలలేను, పట్టుకోలే, గట్టి పట్టుకుంటే నలిగిపోతుందని భయం అనమాట. పట్టుకొని పాములు పాములు ఎవరైనా రెండో అని వస్తున్నాను. అందరూ వెళ్ళిపోయారు. పాపం ఒక కుర్రోడు, అసిస్టెంట్ కుర్రోడు వచ్చి అమ్మమ్మ ఇవ్వండి అని పాపం నా బాధ భరించలేక తీసుకొని బాడే బతికిపోయారు బాబు బాబాయ్, ఎంత భయంకరం. లైట్ బైక్ పళ్ళు ఊడిపోయి రక్తం కారి చాలా ఇదయిందనమాట. అలాగా కొన్ని ఫస్ట్ టైం నేను పాములు పట్టుకోవడం, తర్వాత మా ఇంటికి పాములోడు వస్తే నేను పట్టేసుకుంటుంటాను. నాకు చాలా సాయది. కానీ నేను చాలా వరకు నేను యాక్ట్ చేసిన పిక్చర్లు కన్నడం కానీ తెలుగు కానీ పాములతో ఎక్కువ యాక్ట్ చేశాను నేను. ఒక పిక్చరు తెలుగులో కాంతారా గారు నేను అదృష్ట దేవత అనే ఒక పిక్చర్. అవునవును, గొప్ప సినిమా. అది యూట్యూబ్లో లేచి చూశాను. ఫుల్గా నాగలోకం సెట్ వేశారండి, పెద్ద నాగలోకం సెట్టు. అందులో మాస్టర్ ఎవరంటే హీరాలాల్ మాస్టర్. ఆయన చాలా గట్టి మాస్టర్, కాళ్ళు ముడుకులు అయినా ఇలా చూసి చూడట్లు వెళ్ళిపోయి రెడీ 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 అంటాడు. రక్తం కారుతున్నా సరే ఆయన వదిలిపెట్టాడు. ఆయన మూమెంట్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఆయన చాలా కష్టం. డాన్స్ చేస్తుంటే పావులు వేస్తుంటారు పైన, ఇలా పావులు పడుతుంటే నాగలోకం కదా ఫుల్గా నిజమైన పావులు తెచ్చిస్తారనమాట. కొన్నిటికి ఏమో పళ్ళు తీశారు, కొన్నిటికి కుట్టారు, కొన్నిటికి పళ్ళు కూడా వచ్చేస్తుండొచ్చు. సెట్ నిండా పావుని. ఆసారి ఏమైందంటే మా మదరు ఎప్పుడు షూటింగ్కి వచ్చేది కాదు, మా అక్కయ్య వచ్చేది అనమాట. ఒకరోజు షూటింగ్ చూడాలండి అమ్మాయిది, ఒకరోజు షూటింగ్ చూడాలి. మా అక్కయ్యింది రారా అదృష్ట దేవత షూటింగ్ ఉంది అని తీసుకువచ్చింది. మా అక్కయ్యని తీసుకొస్తే మా మదర్ వచ్చి సెట్లో కూర్చున్నారు. కూర్చునేసరికి పావును గేవును పైన వేస్తూ మూమెంట్ చూస్తుంటే అమ్మో వద్దు షూటింగ్ వద్దు, ఏమొద్దు, మా అమ్మాయిని ఏమైనా చేసేస్తే వచ్చి షూటింగ్ వద్దు రా 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 గోల పెట్టేసింది మా అమ్మ. మా అక్కని నిన్ను తీసుకొని రావద్దన్నాను, నువ్వు వచ్చావు, అదే షూటింగ్ అంతే, అదే కరాదులే. నాకేంటి ఆ మూమెంట్ చేసినప్పుడు కింద పావులు ఉన్నాయి కదా, తొక్కేస్తే అది ఎక్కడ బాబోయ్ చాలా బోల్డ్ పావులు రియల్ అండి బాబు. ఎంత అసలు మామూలుగానే పాకేది ఏమైనా చూస్తేనే ఒకలా అనిపిస్తుంది. బుస్స కొడుతుంటది, పెద్ద పెద్ద పావులు పట్టుకొని ఆ పాట అది బుస్ అని కొడుతుంటుంది అనమాట. నాకు భలే సర్దా ఇస్తుంది. నాకు పావులు అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ నాగస్వరం వినబడితే అయిపోయేదాన్ని నేను. అయిపోయి ఆ నాగస్వరం ఊతారు కదా, అది వింటూ ఉండేదాన్ని. తర్వాత హిందీ పిక్చర్ కూడా వైజయంతిమాల గారు యాక్ట్ చేశారు, నాగిన్ అనే పిక్చరు. అందులో అంతా నాగస్వరం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఆ పావులతో ఆ నాగస్వరం అని నాకు ఎందుకో ఆ పావులతో చాలా పిక్చర్లు యాక్ట్ చేశాను. మళ్ళీ ఏనుగులతో, గుర్రాలతో, మొసలితో, కోతులతో, కుక్కలతో అన్నిట్లో యాక్ట్ చేశాను. ఎలుగుబంట్లు అవన్నీ రియల్ దీంతోనే యాక్ట్ చేశాను. మొసలి అన్నీ పులులు, సింహాలతో కూడా యాక్ట్ చేశాను రియల్గా. సింహంతో ఫోటో కూడా ఉంది మలయాళంలో. అదేంటంటే కడలమ్మ పഴశ్శిరాజా అని పిక్చర్లు, మలయాళం పిక్చర్స్ చాలా పిక్చర్లు యాక్ట్ చేశాను లేమా. ఓ పిక్చర్లో అయితే మొసలి వచ్చి పట్టుకొని కాళ్ళు లాగేస్తుండదు, చీర లాగా రియల్. ఇప్పుడులాగా గ్రాఫిక్స్ అవి ఇప్పుడు ఏంటి పాములు అనేసరికి ఇలా వచ్చి అన్ని సీరియల్లో వాటిలో పాములు వచ్చేస్తున్నాయి. అది సర్వసాధారణం అయిపోయింది ఇప్పుడు. గ్రాఫిక్స్ లేకుండా ఏదీ లేదు. నడుస్తుంటే నిప్పులు వస్తున్నాయి, ఎగురుతున్నారు ఫైటింగ్లో వాటిలో. అప్పుడు హీరోలు కూడా చూడండి, కాంతారావు గారు కానీ రామారావు గారు కానీ ఫైటింగ్ చేసేటప్పుడు బరువుగా ఉండేది, కత్తులు చాలా వెయిట్ జాస్తి అనమాట. దాంతో ఫైటింగ్ చేసేవారు వాళ్ళు. ఆ పట్టుకోవటమే మనం మొయ్యలేము. నాకు అలానే 2 పిక్చర్లు నేను ఫైటింగ్ చేశాను అనమాట. అవునా? ఎందుకంటే ఒకటి వచ్చి తమిళ్లో వచ్చి కుడియిరంద కోల్ అనే పిక్చర్లో ఎంజీఆర్తో ఉన్బాలం ఎన్వియం అని ఫైటింగ్ చేయాలన్నమాట. ఇలాగా అది ఒకటి చేశాను. తర్వాత నా తెలుగులో కాంతారావు గారు నేను 1, 2, 3 అని ఒక సాంగ్ ఒకటి ఉందనమాట. జోడిస్తే అని ఏదో ఒక సాంగ్ ఉంది, అందులో చేశాను. నాకు చాలా పాములతో, కుక్కలతో, ఎలుగుబంటులతో బాగా అనుభవం. ఏనుగు మీద కూడా కూర్చొని తీయించుకున్నాను.